ప్రతిరోజు కోట్లాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నెట్వర్క్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటిగా నిలుస్తోంది. అయితే ఈ ఘనతతో పాటే మనం ఒక కఠిన నిజాన్ని కూడా అంగీకరించాలి. ఆధునిక సాంకేతికత, ప్రయాణ వేగం మరియు కార్యాచరణ సామర్థ్యం వంటి కీలక అంశాలలో ముఖ్యంగా మన పొరుగుదేశమైన చైనాతో పోల్చినప్పుడు మనం ఆందోళనకరమైన రీతిలో వెనుకబడి ఉన్నాం. చైనా కేవలం 2 దశాబ్దాల స్వల్ప వ్యవధిలో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యాధునిక హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను నిర్మించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. భారతీయ రైల్వేలు ఈ స్థాయికి చేరాలంటే అది కేవలం కొన్ని కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సాధ్యపడదు. దీనికి మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నిర్వహణ పద్ధతులు మరియు ఆర్థిక ప్రణాళికలలో సమూలమైన విప్లవాత్మక మార్పులు అవసరం. ఇది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. ఇది దశాబ్దాల పాటు నిరంతరాయంగా కొనసాగించాల్సిన బహుముఖ వ్యూహం. చీనా మరియు భారతీయ రైల్వేల మధ్య ఉన్న అతిపెద్ద స్పష్టమైన వ్యత్యాసం హైస్పీడ్ రైల్ నెట్వర్క్. నేడు చైనాలో 40,000 కిలోమీటర్లకు పైగా ప్రత్యేక హైస్పీడ్ లైన్లు ఉండగా, భారతదేశం తన మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై అహ్మదాబాద్ను ఇంకా నిర్మాణ దశలోనే పూర్తి చేయలేకపోతోంది. ఈ అంతరాన్ని తగ్గించాలంటే, మనం చైనాను అందుకోవాలంటే మన ప్రణాళికలు మరింత దూకుడుగా ఉండాలి. డైమండ్ క్వాడ్రిలాటరల్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు దేశంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ ఒక జాతీయ హైస్పీడ్ రైల్ గ్రిడ్ను నిర్మించడంపై దృష్టి సారించాలి. ఇటువంటి భారీ ప్రాజెక్టులకు అపారమైన మూలధనం జపాన్, ఫ్రాన్స్ లేదా జర్మనీ వంటి దేశాల నుండి నిరంతర సాంకేతిక బదిలీ మరియు అన్నింటికంటే ముఖ్యంగా భూసేకరణ వంటి క్లిష్టమైన ప్రక్రియలను వేగవంతం చేయడానికి బలమైన, స్థిరమైన రాజకీయ సంకల్పం అత్యంత అవసరం. ఈ హైస్పీడ్ లైన్లు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా వాటి మార్గంలో కొత్త ఆర్థిక కేంద్రాలను సృష్టిస్తాయి. నగరాల మధ్య దూరాన్ని చెరిపివేసి జాతీయ ఏకీకరణకు దోహదం చేస్తాయి. అయితే కేవలం కొత్త హైస్పీడ్ లైన్లను నిర్మించడం మాత్రమే పరిష్కారం కాదు. ఇప్పటికే ఉన్న మన విస్తారమైన రైల్వే నెట్వర్క్ను ఆధునీకరించడం కూడా అంతే ముఖ్యం. చీనాలో సాధారణ రైళ్ల సగటు వేగం కూడా మన ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. భారతదేశం మిషన్ రఫ్తార్ వంటి ప్రణాళికలను మరింత తీవ్రంగా అమలు చేయాలి. ప్రధాన మార్గాలలో రైళ్ల సగటు వేగాన్ని ప్రస్తుతం 60-70 కిలోమీటర్ల నుండి గంటకు 160 కిలోమీటర్ల స్థాయికి పెంచే లక్ష్యంతో అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దీని భాగంగా పాత ట్రాక్లను బలోపేతం చేయడం, బలహీనమైన వంతెనల పునర్నిర్మాణం మరియు రైళ్ల వేగాన్ని తగ్గించి పదునైన వంపులను అంటే షార్ప్ కర్వ్స్ సరిచేయడం వంటివి ఉన్నాయి. వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్లను కేవలం కొన్ని ప్రీమియం సర్వీసులుగా పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా శతాబ్దీ రాజధాని వంటి పాతతరం రైళ్ల స్థానంలో వీటిని విస్తృతంగా ప్రవేశపెట్టాలి. వేగం ఎంత